అందరికీ నమస్కారం. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్లి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ప్రభుత్వం నుండి వచ్చే ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికే బుక్ చేసుకునే లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా తమ మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. ఈ నెలాఖరులోగా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవాలని, లేదంటే 3 సిలిండర్లలో మొదటిది కోల్పోతారని తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైనా ఈ గడువులోగా బుకింగ్ చేయకపోతే 3 సిలిండర్లలో మొదటి సిలిండర్ అయితే కోల్పోతారు. అలాగే మొదటి సిలిండర్ తీసుకున్న వారికి ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ అవకాశాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం 2 పథకం కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోగా, వారిలో 94 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోనే సబ్సిడీ డబ్బులు జమ చేసినట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా 14,000 మందికి సబ్సిడీ చెల్లింపులు పూర్తి కాలేదని వెల్లడించారు. ఇంకా ఉచిత సిలిండర్ పొందని వారు వెంటనే బుకింగ్ చేయాలని సూచించారు.